వెల్కమ్ టు హిట్ టీవీ. న్యాయశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని అంటే మనకి తెలియని విషయాల్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పి సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇది 498A ఈ కేసు ఏంటి? ఈ కేసు ఒకవేళ ఆడపడుచు మీద కేసు పెడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఈ కేసు అసలు వర్తిస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు హారిక. ఏంటంటే ఈరోజు భారతదేశంలో 498A అనేది మిస్యూజ్ అవుతుంది. దాని గురించి సాక్షాత్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించుకుంది. అంటే ఎలా సార్? ఎలా అంటే చిన్న చిన్న విషయాలకి, ఇప్పుడు ఉదాహరణకి మేము చేసే కేసులు చాలా ఉన్నాయి. ఇవి చాలా మంది గమనించండి. ఈ వీడియో చాలా మంది షేర్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు అత్తలో ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి మ్యారేజ్ అయింది. సరే, అత్తగారు లేదో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే 498A సెక్షన్ అనేది పెడతా ఉంటుంది. అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఆడబడుచు అంటారు కదా, మనం ఆడబడుచు, ఈ ఆడబిడ్డ ఆడపడుచు అంటారా? ఓకే. ఈ ఆడపడుచు అనే ఆమె ఎక్కడో ఉంటుంది పాపం. అంటే పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆమె పెళ్ళి అయిపోయింది. ఆమె ఎప్పుడు అక్కో చెల్లో మొత్తానికి పెళ్ళి అయిపోయి ఆమె ఎక్కడో ఉంటుంది. పెళ్లి కొడుకు చెల్లి అక్కో ఎక్కడో పెళ్ళి అయిపోయి వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో వేరే ఊర్లో ఉంటారు. అంతే కదా. ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు వేరే ఊరికి ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు మన ఊరైతే ఏమో కదా, మ్యాక్సిమం ఏమో తెలిసిందే. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఎక్కువ ఈ మిస్యూజ్ ఎప్పుడైతుందంటే, ఒక ఆమె కోడలు ఉంది, కేసు పెట్టినప్పుడు ఏం పెడుతుంది, మా అత్తగారు ఇట్లా ఏడిపించారు, అలా తిట్టారు, కొట్టారు, మా ఆయన కూడా కొట్టాడు, తిట్టారు, తర్వాత మా అత్తగారితో పాటు మా ఆడపడుచు కూడా మమ్మల్ని వేధించింది, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, ఏంటి ఆమె దీనికి ప్రొవోకేట్ చేస్తూ ఉందని పెడతా ఉంటారు. నిజం చెప్పాలంటే ఎక్కడ కూడా అది నిలబడవు కేసులు. 498లో ఆడపడుచుకు సంబంధించిన కేసులో ఎక్కడ కూడా మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇంతవరకు శిక్ష పడిన దాఖలాలు లేవు. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటి ఎక్కువ, ఎందుకంటే 498లోనే ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి. శిక్షలు తక్కువ పడతా ఉన్నాయి 498A కేసుల్లో. మ్యాక్సిమం అన్ని కాంప్రమైజ్ అయిపోతాయి. ఆమెకి సంబంధం లేని ఎవరికో ఇచ్చి, ఇప్పుడు ఆమె పెళ్లి చేస్తారు, వాళ్ళ ఇంటికి సంబంధించిన పేరు మారిపోద్ది, వాళ్ళ సంసారం వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఈ కేసులు అకారణంగా, నేను అందరిని అనట్లేదు, అంటే మనకు సంబంధం లేదు, జెన్యూన్ కేసుల్లో అనేది నేను ఓకే యాక్సెప్టెడ్. ఎక్కువ కేసుల్లో మనం మాట్లాడుకుంటాం. ఎక్కువ కేసుల్లో ఏమైందంటే ఇలా మిస్యూజ్ అవుతుంది. దాని ద్వారా ఆడపడిచి ఎక్కడో ఉండదు పాపం. సరే, ఆమె అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, పాపం ఆమెకు సంబంధమే లేదు. ఆమె ఎప్పుడు కూడా ఈ సంసారంలో జోక్యం చేసుకోదు. ఈమె గురించి ఆమెకు సంబంధమే ఉండదు. ఆమె ఎక్కడ వేరే దగ్గర ఏదో సంసారం చేసుకుంటే వాళ్ళ భర్త భార్య పిల్లలతో ఆమె హ్యాపీగా ఉంటుంది. సడన్గా ఏమవుతుందంటే ఫలానా పెట్టింది అని చెప్పి పెట్టడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడి వీళ్ళు కూడా అందులోకి కొన్ని సందర్భాల్లో ఆ ఆడపరిస్తే కూడా వాళ్ళ భర్త మీద కూడా కేసు పెడుతుంటారు. పెట్టిన ఆయన సంబంధం ఉండదు పాపం, ఆయన వేరే దగ్గర. దీనికి సంబంధించి అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. అంటే అకారణంగా తన మీద ఎందుకు కేసు పెడతారు సార్? అదేనండి, ఇప్పుడు మీరే చెప్తున్నా, అకారణంగానే పెడతారు. అందుకని అలాంటి కేసులు వచ్చినప్పుడు మీరు ఎంత భయపడాల్సిన అవసరం లేదు. దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే మా దగ్గర చాలా మంది వస్తుంటారు, సార్ అకారణంగా నేను నా మీద కేసు పెట్టారు అని చెప్పి, లేదా వాళ్ళ ఆయన కూడా వస్తుంటారు, వాళ్ళ ఆయన కూడా కేసు పెడుతుంటారు. సార్ మాకు సంబంధం లేదు, మా బావగారు సంబంధమే లేదు ఆయన. సో 498A సంబంధించి అనేక జడ్జిమెంట్లు అతి ముఖ్యమైనది ఏంటంటే, బ్లడ్ రిలేషన్ వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద పెడితే 498A అనేది చెల్లదు ఒకటి. తర్వాత ఈ భర్తకు మన రీసెంట్ జడ్జిమెంట్ ఏంటంటే, భర్తకు సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె మీద కూడా ఏమి కేసు పెట్టింది, పలానే ఆమె మా ఆయనకి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, అది కోర్టు వారికి కొట్టేయడం జరిగిందనమాట. సో అలాగే ఎవరిపైన సరే, ఆడబడుచు పైన కానీ అత్తగారు, మేము ఒక కేసు చేసాం. అత్తగారు పాపం 60 సంవత్సరాల ముసలామె, ఆమె మంచం మీద బెడ్ రెడీ. ఆమె దాదాపు 5 years నుంచి మంచం మీద ఉంటుంది. ఈమె పెళ్ళై 1 year అయింది. సో 5 సంవత్సరాల మట్టి బెడ్ రెడీ ఉన్న ఒక అత్తగారు, లెగలేని స్థితిలో ఉన్న అత్తగారు, వేరే వాళ్ళు తిండి పెడితే తినే అత్తగారు కోడల్ని ఎట్లా రాసేస్తుందండి? ఆ చిత్రమైన విషయం కదా, లాజిక్ కదా. సో అలాంటివి కానీ, అలాగే మామగారికి పాపం ఇప్పుడు ఈ రోజుల్లో ఏం లేదమ్మా, 50 కూడా అక్కడ 40, 35కే షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళ ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. 60 ఏళ్ళ వయసు అంటే రకరకాల జబ్బులు వచ్చి, అంటే నేను చెప్తున్న మాట మామూలుగా పేరెంట్స్ అనేవాళ్ళు ఆ రకరకాల జబ్బులతో బాధపడతా వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. వాళ్ళపైన మళ్ళీ ఒక కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు పాపం వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలంటే కష్టం. దీనికి సంబంధించిన ఒకటే రెమెడీ ఏంటంటే, సెక్షన్ 482 కింద ఏంటి, ఆనరబుల్ హైకోర్టులో కనుక పిటిషన్ వేసుకున్నట్లయితే కోర్టు వారు విచారించి ముందు స్టే ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్గా నిజాయితీగా అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కోర్టు వారు కొట్టేసే అవకాశం ఉంటుంది. దాన్ని క్వాష్ పిటిషన్ అంటాం మనం. QUASH, క్వాష్.
ఆ పిటిషన్ కింద మనం 482 సెక్షన్ 482 సిఆర్పిసి కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా సరే అర్థమవుతుందా, ఎవరైనా సరే వారి పైన ఆడబిడ్డల పైన, అత్తగారి పైన అకారణంగా లేదా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురుకుంటా పెళ్లి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళ పైన ఒక ఎవరంటే పెళ్లి సంబంధం తీసుకొస్తారు, వాళ్ళ మీద కూడా పెడతారు కేసులు. అలాంటి వారి పైన, పెళ్లికి వచ్చిన అతిథుల పైన కూడా కేసులు పెడతా ఉంటారు. అలాంటివి ఉన్నా మీరు నిరభ్యంతరంగా ఇటు వారిని సంప్రదించండి. మా నెంబర్ మీకు స్క్రోలింగ్ లో పడుతుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. పెళ్లి చూపులో వచ్చిన వాళ్ళ మీద అలా- కేసు పెట్టొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. అలా కూడా జరిగిన కేసులు. సార్ ఇది 498A, ఇది అసలు దీని ప్రాసెస్ ఏంటి, అలాగే దీంట్లో కూడా అరెస్ట్ చేస్తారా ఒకవేళ నిజమైతే? నమస్తే అండి, ఇది చాలా మంచి క్వశ్చన్ హారిక. 498 ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది యాక్చువల్గా ప్రతి కామన్ మ్యాన్ తెలుసుకోవాలి, ఓకేనా? సో ఇది ఇప్పుడు మనం చేసే వీడియో కేవలం కామన్ మ్యాన్కే, ఎక్స్పర్ట్స్ కాదు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామన్ మ్యాన్గా మనం చెప్పుకుందాం. 498 ఏంటంటే, ముందు ఆ భార్య 498 కేసు పెట్టే రైట్ ఎవరికి ఉంటుంది? ఒక భార్యకి మాత్రమే ఉంటుంది, ఓకేనండి. ఆ భార్య అనే ఆమెకి భర్తకి గొడవైంది, ఓకేనా? సో భర్త ఆమె కొట్టాడో తిట్టాడో, సరే అది పక్కన పెడితే, సరే కొట్టలేదు అనుకున్నా, కొట్టినా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చింది. ముందుగా కేసు పెట్టేది ఎవరు? భార్య. భార్య ఏం చేస్తుంది? కంప్లైంట్ ఇస్తుంది, నా భర్త నన్ను కొట్టాడు, అదనపు కట్నం కోసం వేధించాడు, ఓకేనా? వేధించినప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏం చేయాలి? మామూలుగా వచ్చిన వాళ్ళకి అంటే భర్తకి వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇస్తారు. అది 3 కౌన్సిల్ దాకా ఇవ్వాలి. 3 కౌన్సిలింగ్లో కూడా నెగోషియేషన్ జరగకుండా వద్దు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా 498కి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఉదాహరణకి మరి కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ కాదు, అది ఇరువురికి అగ్రి అయితేనే. ఇప్పుడు ఒక లేడీ ఉంది, నాకు కౌన్సిలింగ్ వద్దండి, నాకు ఎఫ్ఐఆర్ కట్టేయమంటే కట్టాల్సిందే పోలీసు వాళ్ళు, అంతేగాని కౌన్సిలింగ్ జరపాల్సిన అవసరం లేదు. భర్త నాకు కౌన్సిలింగ్ వద్దని మీరు ఎఫ్ఐఆర్ కట్టండి, విల్ సీ ఇన్ ద కోర్ట్, విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ అన్నాడు అనుకోండి, ఏదైనా మ్యూచువల్ గా ఉండాలి, అలా ఉంటేనే, లేకపోతే లేదు. సరే ఎఫ్ఐఆర్ అయిపోయింది, అది ప్రొసీజర్. చాలా మంది అనుకుంటారు, సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు, మీరు వెళ్ళకపోతే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టేశారు అంటారు. అక్కర్లా, పోలీసు వారు పిలిచినప్పుడు మీరు వెళ్ళండి. ఆ కంప్లైంట్ స్టేజ్లో ఏం చేస్తారంటే, పోలీసు వారు మీకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య కలపడానికి ట్రై చేస్తారు, లేదా కాంప్రమైజ్ ద్వారా వెళ్ళిపోమని చెప్తారు. అక్కడ కాంప్రమైజ్ నెగోషియేషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, అంతే కదండి, ఎఫ్ఐఆర్ నమోదైపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 498Aలో అరెస్ట్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని సార్? అది కూడా చెప్తున్నా. చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటారు 498లో, అలా వద్దు, అవసరం లేదు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు కానీ చాలా మరే ఇతర హైకోర్టులో కూడా క్రిస్టల్ క్లియర్ చెప్తుంది 498Aలో యాంటిసిపేటరీ అవసరం లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 41A మన క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 41A మీకు నోటీస్ ఇస్తారు. అంటే అబోవ్ 7 years నేరాలు ఏదైతే ఉన్నాయో, అర్థమవుతుందా మీకు? అబోవ్ 7 years నేరాలు అయితే దాంట్లో మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంది తప్ప 7 years ఇంప్రిజ్మెంట్, నేను అనేది 7 years ఇంప్రిజ్మెంట్లో ఉన్న నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అరెస్ట్ చేయడానికి ఉండదు. అంటే 3 years, అంటే ఇది 498A అనేది 3 years మాత్రమే, 3 years మాత్రమే దాని యొక్క జైలు శిక్ష. కాబట్టి ఇందులో అరెస్ట్ అనేది లేదు, లీగల్గా లేదు నేను చెప్పేది. సో దాని గురించి మీరు యాంటిసిపేటరీ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఒకటి, మీకు 41A నోటీస్ ఇచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మాకు నోటీస్ ఇస్తారు, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి. ఆ ఇచ్చినప్పుడు దాని గురించి కంగారు పడిపోయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు ఆటోమేటిక్గా స్టేషన్ బెయిల్ ఇస్తారు. మీకు సరే మీకు భయం ఏదైనా ఉంటే ఒక అడ్వకేట్ మీరు అపాయింట్ చేసుకుని మీరు వెళ్ళండి. వెళ్తే వెళ్ళి చూసుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా దానికి సంబంధించి బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్. ఆ స్టేషన్ బెయిల్ మీరు తీసుకొని మీరు రెగ్యులర్గా మీరు యథావిధిగా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ని కలిస్తే అన్ని మీకు గైడ్ లైన్స్ వస్తాయి. ఒకటి, తర్వాత ఇంకేదైనా మీకు ఇబ్బంది అయితే హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేసుకోవచ్చు. మనం దానికి సంబంధించిన వీడియో మనం చేసాము, అది చూడవచ్చు, అది చూస్తే సగం తెలిసిపోతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.